సరే, ఈ మధ్య కాలంలో ప్రశ్నారావణ అదొక పెద్ద చర్చ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మనం కొన్ని కొన్ని మాటలు మాట్లాడలేం, కానీ ఆయన అనుచితమైన వ్యాఖ్యలు ఏ విధంగానే మనం చూసాం. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అసలు? అసలు మొన్న జరిగిన దళిత క్రిస్టియన్ సభ ఏలూరులో, ఆ దళిత క్రిస్టియన్ సభలో దళితుల యొక్క అభ్యున్నతి, దళితుల యొక్క బాగోగులు, క్రైస్తవుల యొక్క బాగోలు, దాని గురించి మాట్లాడాలి. ఆ ప్రశ్నారావణ అనేవాడు ఒక యూట్యూబరు. ఓకే, ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. సభ్య సమాజం తలదించుకునే మాట మాట్లాడాడు. శ్రీరామచంద్రుడు దేవుడు, శ్రీరామచంద్రుని కూడా వదిలిపెట్టలే ఆయన. శ్రీరామచంద్రుని అనేక రకాలుగా ఆయన వ్యాఖ్యానం చేశాడు, విమర్శించాడు. ఎవరినన్నా ప్రజలు విమర్శిస్తారు తప్ప ప్రజలు దేవుణ్ణి ఎవరు విమర్శించరు. ఓకే, ఇవాళ మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలు ఒక పార్టీ, రాజకీయ పార్టీను, ఒక నాయకుడిని విమర్శించవచ్చు బహిరంగ, తప్పేం కాదు అది. ఓకే, ఇవాళ ఒక దేవుణ్ణి విమర్శించడం, అలానే వేదిక మీద కళ్ళజోడు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ, ఒక పిచ్చోడ్లాగా తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రావణ అనే ఆయనకి సంబంధం ఏమైనా ఉందండి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సంబంధమే లేదు. అటువంటి సంబంధం లేని వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని, ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని ఏదో రకంగా ఆయన డిమోరల్ చేయాలి, ఏదో రకంగా ఆయన ప్రతిష్ట తగ్గించాలి అనే కుట్ర. అసలు దళితుల సభ ఏంటి, పవన్ కళ్యాణ్ విమర్శించడం ఏంటి, దేవుణ్ణి విమర్శించడం ఏంటి? ఈ విధమైన ఈ ప్రశ్నారావణ లాంటి వాడిని, వాడి వెనకాల ఉన్న జడశ్రావణ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, ముగ్గురిని కూడా మామూలు సెక్షన్ కాదు, అధికమైన సెక్షన్ కూడా వేయాలి. కానీ అసలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? జడశ్రావణ్ కానీ లేదంటే రావణ్ కానీ. అంటే ఈయన ఏమంటారంటే, ఈయన భావజాలం భారతదేశం, దేశం బాగుండాలి, భారతదేశంలో ప్రజలు బాగుండాలి, మతాతీత లౌకిక రాజ్యంగా ఈ భారతదేశం ఉండాలి, మతాలకి కులాలకి అతీతంగా ఉండకూడదు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీ అనేది అన్ని రకాల వ్యక్తులను కలుపుకుపోతూ అనే భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అనేది వీళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ శాడిస్టులకి, ఈ ప్రశ్నారావణ అనే వ్యక్తులు లాంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేదు. అటు పక్కన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మరి వైఎస్ఆర్ పార్టీ కూడా ఎలా సమర్థిస్తుంది చెప్పండి? వైఎస్ఆర్ పార్టీ ఒకప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జడశ్రవణ్ కుమార్ అనేక రకాల కేసులు వేశాడు ఆ రోజు ప్రభుత్వం మీద. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ శ్రవణ్ కుమారు, ఈ ప్రకాష్ రాజు, ఈ ప్రశ్నారావణ్ అనేక రకాలుగా విమర్శించడం. ప్రశ్నారావణ్ పైన ఉప యాక్ట్ పెట్టారు, అన్లాఫుల్ యాక్ట్ పెట్టారు 1967. సో ఇదే యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రయోగించాలి, ఆయన మీద కూడా పెట్టాలి కేసు అని చెప్తున్నారు. ఎందుకు ప్రయోగిస్తారని? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదే, మావోయిస్టులను సపోర్ట్ చేయలేదే. ఇవాళ మావోయిస్టులు, టెర్రరిస్టులు, తీవ్రవాదుల్ని ఇవాళ ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసింది. గతంలో ఆయన అటువంటి బ్యాన్ చేసిన పార్టీని గురించి ఈ ప్రశ్నారావణ్ మాట్లాడుతుంటే ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కూడా యువతను రెచ్చగొట్టే విధంగా కర్రలు తీసుకొని వస్తారో, రాడ్లు తీసుకొని వస్తారో, రండి చూసుకుందాం అన్నట్టుగా ఆయన అనేక సార్లు మాట్లాడారు. సో దాని గురించి కూడా ఆయన పైన ఉప యాక్ట్ ప్రయోగించాలని చెప్పాను. అదంతా కూడా ఎన్నికల ముందు ఆయన చెప్పు తీసుకు కొడతామని చెప్పి అన్నప్పుడు, నేను 2 చేతులు చెప్పులు తీసుకొచ్చి కొడతా అని చెప్పాను అనే మాటలు, కర్రతో కొడతా అన్న మాట ఎన్నికల ముందు జరిగింది. ఎన్నికల ముందు ప్రచారంలో అనేక రకాల విమర్శలు, ప్రతి విమర్శలు ఉండటం పరిపాటి. కాబట్టి ఎన్నికల ముందు జరిగిన సంఘటనల గురించి చెప్పుకుంటే అన్ని పార్టీల్లో ఉంటాయి. ఓకే, కాబట్టి దాని గురించి మనం పట్టించుకోకర్లా. ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వంలో ఆయన చేరి, ఎన్నికలు కాకముందు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఆయన కూడా కామన్ మ్యాన్ గా ఉన్నప్పుడు, లేదంటే ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడొచ్చా? తప్పకుండా. ఏ విధంగా అంటే ఆయన ఏమి విమర్శనాత్మకంగా ఎవరిని విమర్శించలేదే, ఎవరిని వ్యక్తిని టార్గెట్ చేయలేదే, సమాజాన్ని టార్గెట్ చేయలేదే. మంచి సూచన చేశారు సమాజానికి, దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలన్నారు. వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని కొడకల్లారంటో, గుండాగల్లారంటో, కర్రలు తీసుకొని చూసుకున్నారు అంటో, ఇవన్నీ కూడా ఇలాంటివే కదా, ఇలాంటి యాక్టివిటీసే కదా. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నికల ముందు జరిగింది అది. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు జరిగితే తప్పులేదా? ఎన్నికల ముందు అన్ని పార్టీలు మాట్లాడారు. ఎన్నికల ముందు సహజంగా ప్రచారంలో ఆయన విమర్శిస్తా ఉన్నప్పుడు ప్రతి విమర్శ చేయకపోతే ఏ పార్టీ ప్రతిష్ట ఉండదు. అది తప్పకుండా కేడర్లో ఉత్సాహం రావాలంటే, నన్ను విమర్శించారు ఎన్నికలు జరిగే టైంలో, నేను మళ్ళీ ప్రతి విమర్శ చేయకపోతే నా కేడర్ నా వెనకాల ఎందుకుంటారు? ఓకే, అలాగే ఎవరైనా సరే నాయకుడు అన్న తర్వాత విమర్శించినప్పుడు ప్రతి విమర్శ చేస్తాడు. ఆయన కామెంట్ చేస్తే మళ్ళీ తిరిగి అతను కామెంట్ చేస్తాం. ఎన్నికల ముందు అది, ఎన్నికలైన తర్వాత ఆ విధమైన పరిస్థితి ఉండదు, ఆ హీట్ ఉండదు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్కి ఏదో రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడారు అనుకుందాం, ఓకే. బట్ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా
పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు అసలు ఈ జడా శ్రావణ్ కుమార్కి, ప్రకాష్ రాజ్కి, ప్రశ్నారావణ్కి లింక్ ఏంటి అసలు? అసలు ప్రకాష్ రాజ్ మీద కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల వివాదాలు ఉన్నాయి అక్కడ. రైట్. అటువంటి వివాదాలు అనేక రకాల అతని మీద కూడా కేసెస్ కూడా ఉన్నాయి. ఆ స్టేట్లో చాలా చూసుకుంటే ఆయన చరిత్ర చూస్తే చాలా బ్యాడ్. ఏదో రకంగా ఇక్కడ కూడా ప్రజల్లో ఒక విద్వాంసాన్ని సృష్టించాలని చెప్పి ప్రకాష్ రాజ్ యొక్క ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఇష్టం లేక ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రకాష్ రాజు. అంటే ఫైనల్ ఇక్కడ మరొక ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ, ఈ ప్రశ్నారావణ్, జడా శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్ వీళ్ళ ముగ్గురిని పక్కన పెడితే విజయవాడలో ఏదైతే లాకప్ డెత్ జరిగిందో ఆ లాకప్ డెత్ దాదాపుగా 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. దాన్ని సైడ్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రశ్నారావణ్ని బయటికి తీసుకొచ్చారు, తెరపైకి తెచ్చారు, ఆయన మీద కేసు పెట్టారని చెప్తున్నారు. నిజంగానే ఆ యొక్క విజయవాడలో లాకప్ డెత్ కేసుకి సంబంధించి చాలా మంది రాజకీయ ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది పెద్ద చర్చ. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? లాకప్ డెత్ జరిగిన తర్వాత ఏదైతే ఆ వ్యక్తి గాదే సాయి కృష్ణ రైట్, గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది తర్వాత వెంటనే సిట్ ఎంక్వైరీ చేశారు, సిఏని మీద కేసు పెట్టారు, సిఏని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. సిట్ అనేది ఒక సంస్థగా దాని స్వతంత్రమైన దర్యాప్తుని వెంటనే ముఖ్యమంత్రి గారు వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆవిడతో, తల్లితో మాట్లాడారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం మీద ఎవరైతే తప్పు చేశారో పోలీసు వారు వాడి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పారు. కాబట్టి దానికి ఏ ప్రభుత్వంలో ఉన్నా, గతంలో వైసీపీ ప్రభుత్వం లాకప్ డెత్ జరగలేదా? వైసీపీ ప్రభుత్వంలో సుమారు 86 కేసులు ఉన్నాయి ఇలాంటి లాకప్ డెత్ లాంటి. ఏ ప్రజాస్వామ్యంలోనా, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి లాకప్ డెత్ జరగగానే ఎవరైతే దాని బాధ్యులు ఉన్నారో, మా ప్రభుత్వంలో అసలు ఇలాంటివి లేవని చెప్తున్నారు కదా. ఇప్పుడు చేయమని ఎవరు చెప్పరండి. రైట్, ఎవరో చేశారు, చేసి దాని మీద ఒక చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఎవరైతే అది గతంలో ఇప్పుడు జరిగినప్పుడు అది అంతా కూడా ఎవరు ప్రోత్సహించరు. సీఏని నువ్వు చంపారా అని చెప్పి ఎవరు చెప్పరు. అతను జరిగిన పరిణామం ఏ విధంగా చనిపోయాడు, అతను కొడితే చనిపోయాడా, కొట్టకముందు చనిపోయాడా, లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఎవరికి తెలియదు. అది దానికోసం ఇప్పుడు సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే పోలీస్ కస్టడీకి రాకముందు రిమాండ్ లో ఉన్నారు ఆయన సిఏ నాగరాజు, ఆయన జడ్జి ముందు వర్చువల్ గా హాజరయ్యి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పడం అందరినీ షాక్ గురి చేసింది. ఒక పోలీస్ అధికారి అరెస్ట్ అయిన తర్వాత నాకు ప్రాణహాని ఉందన్నారు అంటే నిజంగా ఇది రాజకీయ కోణం లేదంటారా? అంటే యాక్చువల్గా సిఐ నాగరాజు కూడా ఒక మంచి ఇన్స్పెక్టరే. ఆయన కూడా కృష్ణలంక ప్రాంతంలో ఈ గంజాయి ఎవరైతే గంజాయితో సంబంధం ఉన్న కురవాళ్ళని కూడా బాగా కంట్రోల్ చేశారు. అక్కడున్న మహిళలు కూడా, అక్కడున్న పబ్లిక్ కూడా, మేము వెళ్ళినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు మంచి ఇన్స్పెక్టర్ అండి, ఆయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా చేశారు, ఇతని మీద ఈ విధంగా రావడం మాకు చాలా బాధపడుతున్నాం మేమంతా అని చెప్పారు. మరి చట్టం ఊరుకోదు కదా. తన హయాంలో తను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు, సిఐగా ఉన్నప్పుడు తన హయాంలో లాకప్ డెత్ జరిగింది. అప్పుడు తప్పనిసరి మంచివాడైనా తప్పదు అది. మరి ఆయన ప్రాణహాని ఉందని ఏ విధంగా అయితే అన్నారో అదంతా కూడా వాళ్ళ ఇంటర్నల్ అఫైర్ అది. ఓకే, అది మనకు పబ్లిక్ తెలియదు. అది ఇంటర్నల్ అఫైర్. మరి పోలీసు మధ్య ఉన్న ఇంటర్నల్గా ఉందో మనకు తెలియదు అది.